ఎవనోన్ రూమ్లో ఎగ్జామ్ రాయడం తప్ప మాకు వేరే రూమ్ లేదన్నావు. వీడిపోయాడు. వీడి రూమ్లోకి నువ్వు వస్తావా? నాకు ఈ రూమ్ వద్దు, నేను రూమ్ వెనకాలంట. నా ఫుల్ సపోర్ట్ నీకే. బాగా కాపీలు కొడుకోరి. ఒక్క రూము. ఒక్క రూమా? ఒక్క రూము. ఇది మా ఎగ్జామ్ హాల్, మా వాళ్ళ ఎగ్జామ్ రాస్తున్న హాల్. ఇదే హాల్లో సెమిస్టర్ల తరబడి కాపీలకు ఏడ్చాం, కాపీలు అందకే ఏడ్చాం. ఆన్సర్లు రాకుండే క్వశ్చన్లు రాసి పాస్ అయ్యాం. ఇప్పుడు ఆ క్వశ్చన్లు మారాయి. ఎవడైనా వస్తే ఫెయిల్ అయిపోతాం. హెచ్ఓడి పోతే ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్ పోతే స్కాట్, స్కాట్ పోతే ఫ్లయింగ్ స్కాట్. అంటే ఎవడైనా ఇన్విజిలేషన్కి వస్తే నా రూమ్ లో ఎవడు అడుగు పెట్టకూడదు. అప్పిగా ఇంటర్నల్కి వచ్చినా, ల్యాబ్కి వచ్చినా, సప్లీకి వచ్చినా, సెమిస్టర్కి వచ్చినా, ఎక్స్టర్నల్కి వచ్చిన, ప్రాజెక్టు వర్క్ కోసం వచ్చిన అసలు ఈ న్యూస్లెటర్ చొప్పున ఎగ్జామ్కు బలవుతాడు. ఎగ్జామ్ లో ఆన్సర్ షీట్లన్నీ కాపీలతో పోటెత్తుతాయి. ఇక నుంచి మీ రూములు మారాయి. హెచ్ఓడి గుడ్ మార్నింగ్, ప్రిన్సిపల్ కి నమస్తే పెట్టే స్టూడెంట్ బతుకు చచ్చింది. అటెండెన్స్ తక్కువైతే D10 ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే సప్లీలు రాసే సంస్కృతిని సమాధి చేయండి. ఇక మీద మీరు కాలేజీకి వచ్చే నిద్రపోవడానికి, పాఠాలని కాదు, తలదించుకునే కాపీలు కొట్టడానికి, పట్టుబడినప్పుడు కాదు. ఇక నుంచి సిలబస్ మనది, క్వశ్చన్లు మనవి, ఫలితాలు మనవి. మీరు ఎగ్జామ్ లో పట్టుబడితే మీ అందరి పేపర్లు నేను రుత్తా. మీ క్వశ్చన్లు రాకుంటే కాపీ నేను అందిస్తా. మీరు ఫెయిల్ అయితే మీ సప్లీ ఫీజు నేను పే చేస్తా. ఇంకైపోతే తెచ్చిన కాపీని రాసే పెన్ను నవ్వుతా. ఒరే, నిన్ను మీ అమ్మ చదగనీకి కాదురా పంపించింది, మా కాపీలంది నీకి. నువ్వు స్టూడెంట్ కాదురా, మా అందరి కోసం పుట్టుకొచ్చిన హెచ్ఓడివి. తిప్పరని ఎకమిజం. హెచ్ఓడి హెచ్ఓడి హెచ్ఓడి